గారు ఎప్పుడు కూడా ప్రజల మనసు తెలుసుకోవాలనుకుంటా ఉంటారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలనుకుంటా ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయన పాలన మీద సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అని తెలుసుకోవాలనుకుంటా ఉంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎక్కడ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖకు సీఎం ఆదేశించారు. అంతేకాదు రేషన్ సరుకులు దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ, రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎక్కడ అవకతవకలు ఆస్కారం లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలన్నారు. మొత్తంగా ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సేవలు అందించాలి అని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంటే ప్రజల సంతృప్తి అన్ని విషయాల్లో కూడా ప్రజలు సంతృప్తిగా ఉండడమే నాకు కావాలి అనేది బాబు గారు చెప్పింది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ సర్వేలు కూడా చేస్తున్నారు. ప్రజలు అధికారుల పని మీద సంతృప్తిగా ఉన్నారా, సూపర్ 6 పథకాల మీద సంతృప్తిగా ఉన్నారా, ఈ గవర్నెన్స్ ఈ 10 నెలలు 11 నెలల్లో పాలన ఎలా ఉంది, వీటన్నిటి మీద కూడా. అయితే దాదాపుగా 80% అయితే సంతృప్తిగా ఉంది అని మొన్న సర్వే చెప్పిందని రాసుకొచ్చారు వీళ్ళే టీడీపీకి అనుకూల పత్రికలు. అయితే ఇప్పుడు ఇంకా సంతృప్తిగా